హలో అండి. ప్రయాణాలైతే చెప్పనే అక్కర్లేదండి. బోలెడొచ్చేస్తున్నాయి. ఇంతకీ ఎక్కడికెళ్తున్నాను మళ్ళీ నైట్ టైమ్ అని అనుకుంటున్నారా మీరు? ఈరోజు గుంటుపల్లి కేవ్స్‌లో ఈవెంట్ ఉంది గదండీ! సో, దానికోసమని నిన్న నైట్ స్టార్ట్ అయ్యాము. నిన్న నైట్ ఎర్లీగా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. కానీ నేను మార్నింగ్ స్టేట్ ఈవెంట్‌కెళ్ళి అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పటికి 4 అయిందండి. సో, ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని వెళ్దాము. 2 డేస్ నుంచి జర్నీసే ఉన్నాయి కదా! అన్న ఉద్దేశంతో 7:30కి స్టార్ట్ అయ్యాము. అలాగే ఎవరెవరు ఎళ్ళాము అంటే నేను, శివపార్వతి గారు, వాళ్ళ హస్బెండ్ వెంకటేష్ గారు వెళ్ళాము. సో, వెళ్ళంగానే వాళ్ళైతే ఫుడ్ తినేస్తున్నారండి. మేము రావడానికన్నా ముందే ప్రసాద్ గారు అక్కడికి 6:30కి, 7కి రీచ్ అయిపోయారు. ఆయన రీచ్ అవ్వంగానే వెంటనే నైట్ అయితే ఫుడ్ ఉండదని చెప్పి ఫుడ్ తీసుకొని ఉంచారు వీళ్ళకి. సో, వీళ్ళు ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటేనండి లోపల అంతా కూడా నీట్‌గా ఉంది. బావుంది. బట్ మాకేంటి అంటే కొంచెం కొత్త వాతావరణం కదండీ! నాకైతే ఫస్ట్ నిజంగా లిటరల్లీ భయమేసింది. అందుకని చెప్పి నేను వెంకటేష్ గారిని సార్ నాకు భయమేస్తుంది. నాకు కొంచెం ఏదైనా వేరే ప్లేస్ ఏదైనా ఉంటే చూడండి అని అంటే, సో, వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు అక్కడికి జస్ట్ ఒక 15 మినిట్స్ అండి. అయితే వాళ్ళ అత్తయ్య గారికి కాల్ చేసి నన్నైతే నైట్ అక్కడికి తీసుకెళ్లారు. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యానండి. ఇంకా వెళ్ళిన తర్వాత కొంతసేపట్లో పడుకొని పోదాం అనుకున్నాను. కానీ కొత్త ప్లేస్ కదా! నిద్ర పడుతుందో లేదో అని భయమేసిందండి. కానీ చాలా బాగా నిద్ర పట్టింది. మళ్ళీ మార్నింగ్ 4:00కి లేచి ఫ్రెష్ అయిపోయి ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోయాను.